నేనడగ్గానే నా మాట మన్నించొచ్చినందుకు చాలా థ్యాంక్స్ నీలాంబరి గారు. స్నేహం అంటే కష్టం వచ్చినప్పుడు తోడుండడమే కదా, రాకుండా ఎలా ఉంటాను? లింగం, కాఫీ తీసుకుంటా. ఇప్పుడే వద్దండి. ఇప్పుడే వద్దు. ఈ ఇల్లు వీళ్ళిద్దరూ నా కజిన్స్. వీళ్ళది. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. మీకిక్కడ రిలేటివ్స్ ఉన్నారని నాకు తెలీదు. రిలేటివ్స్ ఏంటి, నా చరిత్ర ఇక్కడుంది. వీళ్ళెప్పటినుంచో రా అక్క అని పిలుస్తున్నారు కానీ ఇదిగో మీ మూలన ఇప్పుడు కుదిరింది. ఇంతకీ మీరెందుకు ఇక్కడికొచ్చారు? అదేనండి, శారదని తీసుకుని రాజీవ్ ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చాడు కదా. అవును. అయినా హైదరాబాద్లో అన్ని హాస్పిటల్స్ పెట్టుకుని ఇక్కడికి తీసుకురావడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఇక్కడ నేచర్ క్యూర్ హాస్పిటల్ అయితే శారద తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుందని డాక్టర్స్ సజెస్ట్ చేస్తే తీసుకొచ్చాడు. అలాగా. ఇంతకీ నేచర్ క్యూర్ హాస్పిటల్ పేరేంటి? జ్యోతి నేచర్ క్యూర్ హాస్పిటల్, భ్రమరాంబిక గారిది. నన్నిక్కడికి రప్పించేటంత పెద్ద ప్రాబ్లం ఏంటి మాధవి గారు? నాకెప్పుడు మీతో నా గతం గురించి గాని మా ఫ్యామిలీ గురించి గాని చెప్పే అవసరం గాని అవకాశం గాని రాలేదు. ఆ సమయం ఇప్పుడొచ్చింది. సో ఫ్యామిలీ ప్రాబ్లం అన్నమాట. అవునండి, అందుకే మిమ్మల్ని రమ్మని రిక్వెస్ట్ చేయాల్సొచ్చింది. సరే, విషయం చెప్పండి. ఇప్పుడు మీతో భ్రమరాంబిక గారు అని చెప్పాను కదా. అవును. ఆ భ్రమరాంబిక గారు ఎవరో కాదండి, నా అత్తగారు. ఆవిడ ఒక్కగానొక్క కొడుకు శ్రీకాంత్ నా భర్త. ఏం చెప్తున్నారు మాధవి గారు? అవును నీలాంబరి గారు, ఆవిడ స్వయాన మా అత్తగారు. తన పేరు చెప్పగానే మీరు షాక్ అయినట్టు అనిపించింది. అంత పెద్ద అనాథాశ్రమం నేచర్ క్యూర్ హాస్పిటల్ రన్ చేస్తున్నారు కదా. ఆ పేరు నేను వినే ఉంటాను కదా. ఆవిడ మీ అత్తగారు అనేసరికి కొంచెం షాక్ అయ్యాను, అంతే. నా భర్తని శారద చంపేసింది కాబట్టి ఇన్నేళ్ళు మేమిక్కడికి రాలేదు. కానీ ఆ శారద వల్లే మళ్ళీ మేమిక్కడికి రావాల్సొచ్చింది. వారసుడొచ్చాడని దుర్గ చెప్పింది. ఆ వారసుడు ఎవరో కాదు, మాధవి కొడుకు రాజీవ్ అన్నమాట. అంటే ఇన్ని రోజులు నాకు తెలియకుండా నా శత్రువుకే నేను సపోర్ట్ చేస్తున్నానన్నమాట. మరి మీకొచ్చిన సమస్య ఏంటి మాధవి గారు? ఇప్పటిదాకా నాకు తెలీదు. మేం వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయాక భ్రమరాంబిక గారి ఆస్తులు ఎన్నో రెట్లు పెరిగిపోయాయి. మా మామయ్య గారికి మా గురించి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి తన చిన్న కూతురు వర్ష పేరు మీద వీల్నామా రాశారట. ఎంత కాదనుకున్నా చూస్తూ చూస్తూ ఇంత ఆస్తిని నేను మాత్రం ఎందుకు వదులుకోవాలండి? న్యాయంగా కూడా నా కొడుకే వారసుడు కాబట్టి రాజీవ్కే రావాలి కదా. ఈ విషయంలో మీరు నాకు సలహా ఇస్తారని నేను మిమ్మల్ని రమ్మన్నాను. నన్ను పిలిచి మంచి పని చేశారు. దీని గురించి ఏం చేయాలనేది బాగా ఆలోచించి మీకు చెప్తాను. మీరొచ్చారు కాబట్టి నాకు ధైర్యం వచ్చింది. శ్రమ అనుకోకుండా నాకీ పని చేసి పెట్టండి. అయ్యయ్యో, భలేవారే. తప్పకుండా చేస్తాను మాధవి గారు. సరేనండి, నేను మళ్ళీ కలుస్తాను నీలాంబరి గారు. వస్తాను. భ్రమరాంబిక గారి కోడలు నీకు పరిచయమా అక్క? బాగా పరిచయం రా. 15 ఏళ్లుగా నువ్వు ఆస్తి కోసం వెయిట్ చేస్తున్నావు. అదే ఆస్తి తన కొడుకు వచ్చేలా చూడమని నిన్నే అడుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తావక్క?